రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడోసారి మళ్ళీ మోదీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆట బహుశా ఇప్పుడే మొదలైనట్టుంది. జాతీయవాదానికి మద్దతుగా మాట్లాడుతూ, అదేవిధంగా రైట్ వింగర్స్ అన్నటువంటి ముద్ర పడ్డటువంటి టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా డిజిటల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే, కొందరు పర్సనాలిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను ప్రయత్నపూర్వకంగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక అడుగు బీజేపీ వెనక్కి వేసింది. కాబట్టి ఇదే సమయంలో బీజేపీ చుట్టూ ఉన్నటువంటి బీజేపీ యొక్క సపోర్ట్ సిస్టమ్ని కూడా దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి బీజేపీకి సపోర్ట్ సిస్టమ్ అనేది ఏమీ లేదు. బీజేపీ నిజానికి సోషల్ మీడియాని కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాని కానీ పెద్దగా భుజానికి ఎత్తుకున్నట్టు కానీ, వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టు కానీ ఎటువంటి దాఖలాలు, ఉదాహరణలు లేవు. చాలామంది ఇటువంటి కేసులు ఎదుర్కొన్నప్పుడు, చేసినప్పుడు ఒంటరిగానే పాపం వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీడియా పర్సనాలిటీస్ కానీ, వాళ్ళ మీద దాడి జరిగినా, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసినా, వాళ్ళ మీద కేసు పెట్టినా మొత్తము లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలుస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి ఒక వారం అయిన తరువాత నుంచి ఒక్కొక్కరుగా టార్గెట్ చేయటం మొదలవుతోంది. ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో హిందీ భాషల్లో చాలా పాపులర్గా ఉన్నటువంటి అజిత్ భారతి అనేటటువంటి జర్నలిస్టు, జాతీయవాది, హిందుత్వవాది, ఆయనను టార్గెట్ చేయటం మొదలైంది. ఆయన రీచ్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది, ఆయనని రిపోర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది, ఆయన కంటెంట్ పైన ప్రశ్న చిహ్నాలు లేవనెత్తడం జరుగుతోంది. అటాక్ మోడ్లోకి లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ వెళ్తుంది. అదేవిధంగా రెండవది సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ, ఇండియా టీవీ అధినేత, చాలా సుప్రసిద్ధ జర్నలిస్టు. ఆప్కి అదాలత్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా దేశమంతా పేరెన్నికన్నటువంటి వ్యక్తి. ఆయన తనను తిట్టాడని, బూతులు తిట్టాడని చెప్పి రాగిణి నాయక్ అనేటటువంటి ఒక కాంగ్రెస్ ప్రతినిధి, అధికార ప్రతినిధి విమర్శిస్తున్నట్టుగా ఒక క్లిప్ సర్క్యులేట్ అవుతోంది. ఆ క్లిప్పుని పెద్ద ఎత్తున వైరల్ చేసి రజత్ శర్మను బోనెక్కించేటటువంటి, అందరినీ ఆప్కి అదాలత్లో బోనెక్కించే రజత్ శర్మను బోనెక్కించే ప్రయత్నం జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున దీనిని వైరల్ చేస్తున్నారు. ఆయన తిట్టినట్టుగా ఒక క్లిప్ను సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదిగో తిట్టారు అని చెప్తున్నారు. మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున అటాక్ జరుగుతోంది. ఇదే రకంగా సుప్రసిద్ధ టీవీ వ్యాఖ్యాత ఆనంద్ రంగనాథన్, జేఎన్యూలో ఈయన బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, ఈయన మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్, ఆయనను కూడాను ఆయన నుపూర్ శర్మలాగా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పి నుపూర్ శర్మ పైన ఆంక్షలు విధించి ఆమె పార్టీ పదవి పోయేలాగా చేయడానికి కారకుడైనటువంటి ఫ్యాక్ట్ చెక్కర్ ఒక ఆయన, ఈయనని ఇప్పుడు టార్గెట్ చేశారు. ఈయన పైన అటాక్ ఏకబిగిన కొనసాగుతోంది. దీనికి తోడు స్మితా ప్రకాష్, చాలామందికి తెలిసినటువంటి జర్నలిస్ట్, ఏఎన్ఐ అనేటటువంటి వార్తా సంస్థకి ఆమె చీఫ్గా పనిచేస్తున్నారు, ఆమెని టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కూడాను కేవలము వీళ్ళ మీద పడ్డటువంటి ముద్ర ఏంటంటే వీళ్ళు రైట్ వింగర్స్ అని. రైట్ వింగర్ అనేటటువంటిది అసలు ఉండదు. వాస్తవానికి రైట్ లెఫ్ట్ ఈ భావన అసలు సరైనది కూడా కాదు. రైట్ వింగర్ అని ముద్ర వేస్తే వాడు మత ఛాందసవాది, మత దురహంకారి అన్నటువంటి ముద్ర వేయటంతో సమానం. అదొక తిట్టుగా లెఫ్ట్ వింగ్ అని చెప్పుకునేటటువంటి, లెఫ్ట్ లిబరల్ అని చెప్పుకునేవాళ్ళు వాడేటటువంటి పదజాలం. సో వీళ్ళందరినీ ఎన్నికలైనటువంటి వారం తరువాత ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు సంజాయిషీలు ఇచ్చుకోలేక, లేకపోతే జవాబులు చెప్పుకోలేక బ్యాక్ ఫుట్లో వెళ్ళి ఆత్మరక్షణలో పడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. దీని మీద మొత్తము దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ పెద్ద ఎత్తున వీళ్ళ మీద విరుచుకుపడుతోంది. రానున్న రోజుల్లో మరికొందరిని కూడాను ఈ రకంగా అటాక్ చేసేటటువంటి పద్ధతి కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోదీ సొంత బలం మీద
పూర్తి విజయం సాధించలేకపోవడానికి, అబ్సల్యూట్ మెజారిటీకి ఒక 30 సీట్లు తక్కువ పడడానికి కారణము కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను చాలా సమర్థవంతంగా వాడటంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని అయితే ట్రక్కుల మీద స్క్రీన్లను పెట్టి ఊరూరా తీసుకువెళ్ళి ఆ వీడియో షోస్ని చూపించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దీన్ని చేయటం జరిగింది. యూపీ, బీహార్, ఇలాగా రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో చేశారు, మధ్యప్రదేశ్లో కూడా చేశారు. ఫలితం లభించకపోవచ్చు, కానీ ఈ ప్రాంతాలన్నిటా కూడాను ఇండి కూటమికి చెందినటువంటి నేతలు దీన్ని బాగా తిప్పడం జరిగింది. వీటన్నిటినీ ఉపయోగించుకుని మోదీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కొంతమేరకు సఫలం కూడా అయ్యారు. అయితే అది అయిపోయిన తరువాత ఇప్పుడు ఈ అటాక్ని కొనసాగించే ప్రయత్నంలో భాగంగా జాతీయవాదానికి మద్దతుగా నిలిచినటువంటి హ్యాండిల్స్ ఒక్కొక్క దాన్ని గుర్తించి వాటి మీద అటాక్స్ ప్రారంభించారు ఎన్నికలైన వారం తరువాత. దీనిలో రజత్ శర్మ ఉన్న వాళ్ళలో ఆయనకి వనరులు ఉన్నాయి, ఆయన వెంట ఒక టీవీ ఛానల్ ఉంది, టీవీ ఛానల్ యాజమాన్యం ఆయనకు బాసటగా నిలిచింది. వాస్తవ ఫుటేజ్లో ఎక్కడ కూడాను ఆయన బూతులు తిట్టినట్టుగా ఎక్కడ కనపడలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది చేసి ఉండొచ్చునని భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఈ రాగిణి నాయక్ అనేటటువంటి స్పోక్స్ పర్సన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి పవన్ ఖేడా, అదేవిధంగా జయరాం రమేష్ల మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆయన వాదనని అంగీకరించి ముందు వీళ్ళు చేసినట్టు అప్లోడ్ చేసిన పోస్టులన్నీ తొలగించాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ 100 కోట్ల డిఫమేషన్ పరువు నష్టం దావా కొనసాగుతుందని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని నోట్లో పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డ పరిస్థితి అయింది. డిఫెన్స్లో పడింది. దీనిలోంచి ఎలా బయటపడాలని చూస్తుంది. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ రకమైనటువంటి దన్ను లేదు, ఆ రకమైనటువంటి సహకారం అందటం లేదు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఈ తరహా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే నిష్పక్షపాతంగా మాట్లాడతారో, ఎవరైతే వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తారో, లేదా జాతీయవాదానికి మద్దతుగా నిలుస్తారో, వామపక్ష వాదం యొక్క బూటకాలను ఎత్తి చూపుతారో వాళ్లను రానున్న రోజుల్లో ఈ రకంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ చెకింగ్ పేరిట, ఫేక్ వీడియోల పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని టార్గెట్ చేసే అవకాశం ఉంది. నిజానికి ఇది ఎన్నికల సమయంలో కూడా జరిగింది. అమిత్ షా రిజర్వేషన్లను మేము తొలగిస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగిస్తామని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ అయింది. చివరికి అమిత్ షా హోంమంత్రి కాబట్టి ఆయన తక్షణం రంగంలోకి దిగి దానిపైన అన్వేషణ మొదలు పెడితే చిట్ట చివరికి అది తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్లో నుంచి ఈ వీడియో వచ్చినట్టుగా బయటపడింది. దాంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. దేశవ్యాప్తంగా కూడాను కాంగ్రెస్ ఈకోసిస్టమ్ దాన్ని ఎట్లా పాపులరైజ్ చేసే ప్రయత్నం చేసిందో దాన్ని కుట్రని భగ్నం చేయగలిగారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక్కొక్కళ్ళని ఎంపిక చేసి వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే ఈ లెఫ్ట్ వింగ్ ఈకోసిస్టమ్, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇది జాతీయవాద భావాలు ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులు కానీ, మేధావులు కానీ, టీవీ వ్యాఖ్యాతలు కానీ వీళ్ళ గొంతులను నొక్కేందుకు ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తుంది. దీనిలో రజత్ శర్మ వంటి వారి వెనుక సంస్థల బలం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు. మిగిలిన వాళ్ళు పోరాటం చేస్తారా, చేయలేరా, నిజాన్ని నిరూపించుకుంటారా, వాళ్ళ వెనక ఎవరుంటారు, పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. వాస్తవానికి ఈ బ్యాటిల్ ఆఫ్ నేరేటివ్ని గుర్తించి దీని విషయంలో కూడాను ఒక సమన్విత పోరాటం చేయవలసినటువంటి, ఒక కలిసిమెలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ తరహా టార్గెటెడ్ అటాక్స్ పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాస్తవాలు చెప్పే వాళ్ళ గొంతులను నొక్కేసేటటువంటి ప్రయత్నము జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మరింత వేగం పుంజుకునేటట్టుగా కూడాను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.